హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో బెంగళూరులో నా డే రొటీన్ ఎలా ఉంటుందో చూద్దాం రండి. ఫస్ట్ అయితే ఇల్లంతా తడిబట్ట పెట్టి వాకిలి తుడిచి ముగ్గు పెట్టానండి. తర్వాత పని మీద బయటకు వెళుతూ ఉన్నాను. ఇప్పుడైతే మధ్యలో వీడియోలు తీస్తూ వెళ్తూ ఉన్నాను. నాతో పాటు మీరు చూద్దురు కానీ రండి. తర్వాత ఇదైతే మా అమ్మాయి కాలేజ్ దగ్గర పని ఉండి వచ్చాను. చూడండి ఎంత బాగుందో కాలేజ్. తర్వాత మా అమ్మాయి కాలేజీలో మోమోస్ బాగుంటాయి మమ్మీ తిందాం రా అంటే అవి తిన్నాను. తర్వాత ఒక ఫ్యామిలీ రెస్టారెంట్కి పోయి ఇలా నేను మా అమ్మాయి, నేనైతే పూరి, మా అమ్మాయి మసాలా దోశ తిన్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చికెన్ ఫ్రై చేద్దామని స్టవ్ మీద ఫ్యాన్ పెట్టి ఒక గరిటె ఆయిల్ పోసుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, కాస్త కలుపుకొని పక్కనైతే చికెన్ కడిగి పెట్టుకునేసినాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక 3 వేసుకొని కాస్త కలిపి ఇవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. తరువాత లైట్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారపొడి, నేనే రోల్లో దంచుకున్న అల్లం తెల్లగడ్డ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసి పచ్చివాసన పోయే వరకు వేంపుకోవాలి. ఇలా నేను చేసిన చికెన్ ఫ్రై చూడండి చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్ట్గానే ఉంటుంది. చూడండి ఇప్పుడైతే చికెన్ వేసుకున్నాను. చికెన్కి అయితే మసాలాలు పట్టే మాదిరి కాస్త కలపాలి. చూడండి నేను ఎలా కలుపుతున్నాను. తర్వాత కాస్త ఉప్పు వేసి కొంచెంగా కలిపి స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మూత పెట్టి చికెన్లో నీళ్ళు ఊరే వరకు చికెన్లోకి కావాల్సిన పేస్ట్ రుబ్బుకుందాం రండి. ఫస్ట్ అయితే పుదీనా, తర్వాత కొత్తిమీర ఇవి బాగా కడిగి మిక్సీ జార్లో వేసుకొని ఇలా క్లీన్గా కడిగి మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి. తరువాత 3-4 లవంగాలు, 2 చెక్కలు, 2 చెక్క 3 లవంగాలు, తర్వాత మెత్తగా పేస్ట్ మాదిరి రుబ్బుకోవాలి. మధ్యలో కొంచెం నీళ్ళు పోసి మళ్ళీ రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకోవాలి.
తర్వాత చికెన్లోంచి నీళ్ళు వచ్చాయి చూసారు కదండి. ఇలా నీళ్ళు వచ్చిన చికెన్ మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టి నీరంతా ఇనికిపోయే వరకు తర్వాత మసాలా పోయాలి. అప్పుడే పుదీనా కొత్తిమీర అవి రుబ్బుకున్నాం కదా, అవే పోసి మళ్ళీ కాస్త ఉడకనివ్వాలి. ఈ మసాలా మొత్తం ఇంకిపోయే వరకు ఉడకనివ్వాలి. చికెన్ అయితే ఇప్పుడు చాలా బాగా ఉడికిపోయింది. ఇలా గట్టిగా ఉడికిపోవాలి. తర్వాత పెప్పర్ పౌడరు చల్లుకొని కలిపి కొంచెం కొత్తిమీర చేత్తోనే కట్ చేసి వేసుకుంటే టేస్ట్ జాస్తి వస్తుంది. ఇలా చేసి చూడండి, చికెన్ అయితే చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. పుదీనా ఇందులో పెప్పర్ పౌడరు వేసాం కదా, అందుకే. ఇప్పుడైతే బౌల్లోకి తీసుకొని నేనైతే తిని చూశాను, చాలా బాగా వచ్చింది. ఈరోజు వీడియో ఇంతేనండి. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.